నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులు ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులు రాధిక అన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి స్త్రీ శక్తి దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రాధిక ఆధ్వర్యంలో బుధవారం బైన్సా మండల వాలేగాం మండల పరిషత్ పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోనియా, కవిత, లక్ష్మణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం పాత గైగోలుపాడు శ్రీ శ్రీ బాలగణపతి ఆలయం నుండి అన్నవరం వరకు పాదయాత్ర చేపట్టారు 200 మంది భక్తులు. ఈ పాదయాత్రను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తిని ప్రసాదించమని, కార్తీక మాసం ముగింపు సందర్భంగా ప్రజలందరూ సుఖంగా ఉండాలని, అన్నవరం శ్రీ సత్యదేవుని దర్శించుకునేందుకు పాదయాత్రగా బయలుదేరిన సుమారు 200 మంది భక్తులు సాయంత్రానికి దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణం చేస్తారు. నడవండి నడవండి. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీదేవి హనుమాన్ మందిరాలయంలో కార్తీక మాసం చివరి రోజును పురస్కరించుకుని సామూహిక కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాంత్ జోషి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపారాధన చేసి స్వామివారిని ఆరాధించారు. దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణం వెలుగులమయమైంది. హనుమాన్ చాలీసా పారాయణంతో ఆలయం మారుమ్రోగింది. కామారెడ్డి జిల్లాలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి 108వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆమె చూపిన ధైర్యం, దూరదృష్టి, నాయకత్వం నేటికి దేశానికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి భావపూర్వక నివాళులు అర్పించారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ తరపున ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. మాజీ ప్రధాని, అలీన దేశాల మాజీ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ జన్మదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా మన కార్యకర్తలందరూ పనిచేయాలని, ముఖ్యంగా దేశ ప్రధానిగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆదుకున్న ఘనత మన ఇందిరాగాంధీ గారిది. గరీబీ హఠానో అనే నినాదం తెచ్చి బ్యాంకులను జాతీయం చేసి పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఘనత, దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మరి ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాకినాడ రూరల్ రమణయ్యపేట పంచాయతీ ఏపీఎస్పీ జిల్లా పరిషత్ హైస్కూల్లో పీఎం శ్రీ నిధుల ద్వారా నిర్మించిన నూతన భవనం, ల్యాబ్లను ప్రారంభించిన కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి
త్రిమూర్తులు, కూటమి నాయకులు, మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రారావు, కరీంనగర్లో డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అవకారపు భాస్కర్ రెడ్డితో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినారు. అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు నేతలు హాజరై పార్టీ శ్రేణుల సమక్షంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాలు, మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కవంపల్లి సత్యనారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరైనారు. స్వర్గీయ మాజీ ప్రధాని, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి ఘనంగా వారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్తో పాటు భాస్కర్ అన్న, మోహన్ అన్నతో పాటు మిగతా సెల్స్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఈరోజు వారి జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంగా మరి వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, అదేవిధంగా మరి గరీబీ హఠావో నినాదంతో ఈ దేశంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ అన్నీ కూడా చెందాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆనాటి నుండి వారు చూపినటువంటి మార్గంలో ఈరోజు ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ప్రభుత్వాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వారు చూపినటువంటి మార్గంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తూ ఉన్నాం. అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం మరి అగ్రగామిగా ఉండడానికి వారు చూపినటువంటి అనేక ప్రణాళికలు, వారు చూపినటువంటి బాటలు ఈరోజు మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆదర్శంగా తీసుకుని మరి మేమంతా కూడా కాంగ్రెస్ నాయకులం, కార్యకర్తలం కంకణబద్ధులమై మరి వారి జయంతి సందర్భంగా మరొకసారి మరి నా నాయకత్వంలో వారు చూపినటువంటి బాటలో పయనించాలని చెప్పి మరి మేమంతా కంకణబద్ధులమై ఈరోజు ముందుకెళ్తూ వారి యొక్క జయంతి సందర్భంగా మరి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా సోదరుమణులు కూడా మరి వారి యొక్క ఉక్కు సంకల్పాన్ని తీసుకొని మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ దేశాన్ని మరొకసారి మరి మనమంతా కూడా వారి అడుగుజాడల్లో తీసుకెళ్లాలన్నటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి ఇందిరాగాంధీ గారికి ఈ జయంతి సందర్భంగా మరొకసారి ఘనంగా వారి జయంతి వేడుకలు జరుపుతూ వాళ్ళకు మేము కాంగ్రెస్ కార్యకర్తలు వారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి ఒకసారి తెలియజేస్తాం. ప్రధానిగా ప్రపంచంలో పేరెన్నికగన్న ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆనాడు
భారతదేశంలోని నిరుపేదలైన దళితులందరికీ వ్యవసాయ భూములు కేటాయించడమే కాక నివేశ స్థలాలు కేటాయించే ఒక నినాదాన్ని చేపట్టి భారతదేశంలో గరీబీ హటావో నినాదంతో పాటు చాలా సంస్కరణలు చేసి బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, రాజాపాలన రద్దు కావచ్చు, రకరకాల కార్యక్రమాలు చేసి దేశ ప్రగతిలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న ఇందిరాగాంధీ గారి సేవలు మరవలేవి. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఆమె చూపిన జాడలో నడిచి దేశ ప్రగతి అంటే ప్రజలందరూ బాగుండాలి, లేనివారు ఉన్నవారి మధ్యలో సమతుల్యాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో ఆమె ఎన్నో సంస్కరణలు చేపట్టింది. వాటినన్నింటినీ ఈనాటి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తూ ప్రజలందరినీ సమానత్వంతో జీవించే విధంగా ఉండాలనే ఆమె తపన పడ్డ విధానానికి ఈనాడు గుర్తుగా మరి నాటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా మరి కార్యక్రమాలు చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీని మరి ఈనాటి ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ మరొకసారి ఇందిరాగాంధీ గారికి ఘనంగా నివాళులర్పిస్తాం. భారతదేశంలో పర్యాటక రంగ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని వైజాగ్ ఎంపీ మత్తుకమిల్లి శ్రీభరత్ అన్నారు. బుధవారం ఆయన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, దేవస్థానం చైర్మన్ ముద్దునూరి వెంకటరాజు, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఆలాడ స్వామినాయుడుతో కలిసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి సాదర స్వాగతం పలికారు. ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే బండారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొదటిసారి ఎంపీగా అయిన తర్వాత కూడా నేను ఎంపీగా మా గ్రామానికి ఇంకా వెళ్ళలేదు. అయితే కుటుంబంలో ఒక డిస్కషన్ వచ్చి వెళ్ళాలి అంటే ఇవాళ కుదిరింది. సో ఎలాగో మా గ్రామానికి మూలపొలంకి వెళ్తున్నాం కాబట్టి ఈ జిల్లాతో మొదటి నుంచి తాతగారి మూర్తి గారికి చాలా దగ్గర అనుబంధము, ఇక్కడున్న నాయకులు అందరితో. సో దాని భాగంగా ఇవాళ పొద్దున మొదటిగా కొత్తపేట నియోజకవర్గము బండారు సత్యేంద్రరావు గారితో వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడము, స్వామిగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే 1.5 year అయిపోయింది, కొంచెం లేట్ అయింది, పర్లేదు. కానీ అట్లీస్ట్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఈ ప్రాంతానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. టెంపుల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ జిల్లా విభజన అయిన తర్వాత జిల్లా కూడా ఎప్పుడు ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి ఎట్లా చేయాలనేది వాళ్ళ ప్రభుత్వం చాలా బాగా ఆలోచిస్తుంది. అన్నీ కలిసి వస్తే రాబోయే 3-4 ఏళ్ళలో ఈ జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. నేను 7 శనివారాలు 7 ప్రదర్శనలు జరుగుతాయండి. అది అందరూ నమ్మకం ఇది అవుతుంది. ప్రసాద స్కీమ్ కింద 96 కోట్లు ప్రపోజల్ కేంద్రాన్ని పంపించాము. ఎప్పుడు పెట్టారు మీరు? నేను పరిశీలి చేస్తున్నాను. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఒక పర్యాటక కేంద్రంగా మీరు చూస్తే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో 3వ స్థానంలో మనకి టూరిస్టులు వస్తున్నారు. దాంట్లో ఎక్కువ భాగం మంది రిలీజియస్ టూరిజం కోసం రావడము, ప్రధానంగా తిరుమల స్వామి గారిని చూడడానికి, శ్రీశైలము, సింహాచలము, ఇలా ప్రతి ప్రాంతంలో మనకి చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఇందాక ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్తున్నారు 96 కోట్లతో ప్రసాద్ స్కీమ్. అంటే కేంద్ర ప్రభుత్వము మన టెంపుల్స్, మన నాగరికత అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ఫండ్స్ కేటాయిస్తారు. దానికి మనకి ఇక్కడ ఏంటంటే మౌలిక సదుపాయాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలి, టెంపుల్ ఫెసిలిటీస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఉదాహరణకి సింహాచలం పైన రూఫ్ మీద అది పెచ్చులుగా ఊడిపోతుంది. కారణం ఏంటి అంటే దాన్ని ఏ విధంగా చేయాలి అని కొందరికి తెలియక అక్కడ వాళ్ళు సాధారణమైన సిమెంటు మట్టితో వేసేయడం జరిగింది. కానీ టెంపుల్స్కి విధానం వేరేగా ఉంటుందని కొందరికి బాగా ఆర్కియలాజికల్ సొసైటీలో పనిచేసే వాళ్ళకి అవగాహన ఉంటే
వాళ్ళు వచ్చి స్వతహాగా అక్కడ ఒక 3-4 నెలలు వచ్చి అద్భుతంగా ఇప్పుడు సింహాచలం పైన రూఫ్ కూడా అద్భుతంగా చేశారు. సో ఒకవైపు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడము, ఇంకోటి మనకి ఎన్నో ఏళ్ళ నుంచి అంటే కొన్ని టెంపుల్స్ ఇది 18వ శతాబ్దం అన్నారు కదా, అంటే 200-300 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఉంది అంటే ఇంత బాగా ఎట్లా ఉంది, అప్పుడు వాళ్ళ టెక్నాలజీ వేరేగా ఉండేది కదా, అది కూడా మనం పోగొట్టుకోకుండా డెవలప్ చేయాలి. అండ్ ఎక్కువ మందిని ఈ టెంపుల్ ఇప్పుడు ఇందాక ఉదాహరణగా లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారం ముందు 2 రోజే ఉంటే ఇప్పుడు 4 రోజు వెళ్ళేటట్టు చేశారు. ఇట్లా స్థానిక నాయకులు ఎప్పుడైతే కమిట్మెంట్గా చేస్తారో ప్రజలకి ఇంకెక్కువ అందుబాటులో వస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ టెంపుల్ ప్రాముఖ్యత పెరిగితే ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నా వంతు కృషి, నేను కూడా ఈ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి కేంద్రంలో ఏదన్నా పరిశీలించాలి అంటే నేను తప్పకుండా ఫాలోఅప్ చేసుకుని చేస్తాను. థ్యాంక్ యూ. చైతన్యపురి డివిజన్ న్యూ మారుతి నగర్ నార్త్లోని శ్రీ అమరలింగేశ్వర లక్ష్మీ నరసింహ దేవస్థానంలో మాస శివరాత్రి సందర్భంగా కార్తీక దీపోత్సవం మరియు అన్నప్రసాద కార్యక్రమంను దేవస్థాన కమిటీ ఘనంగా నిర్వహించింది. పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు, మహిళలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకాశ దీపం మరియు ఇతర దీపాల కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శ్రీ ఫణీంద్ర శర్మ వేద మంత్రాలతో నిర్వహించి ప్రారంభించారు. స్థానిక మమతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 5 ఏళ్ల బాలుడు వేదాంశ్ దురదృష్టవశాత్తు మృతి చెందాడు. బాలుడి మరణంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ చికిత్సలో నిర్లక్ష్యం జరిగిందంటూ ఆసుపత్రి వైద్యులను ఆరోపించారు. బాలుడికి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు 2 రోజుల క్రితం మమతా హాస్పిటల్కు తీసుకువెళ్లినట్లు బంధువులు తెలిపారు. అయితే సరైన చికిత్స అందించకపోవడం వల్ల పరిస్థితి విషమించిందని, చివరికి ప్రాణాలు నిలవలేదని ఆరోపిస్తున్నారు.
హనుమకొండ డీసీసీ భవన్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి దేశానికి ఆమె చేసిన సేవలను స్మరించుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ. కొనసాగిద్దాం सूरज चंद्र रहेगा, इंदिरा गांधी का नाम रहेगा, जब तक सूरज चंद्र रहेगा नाम रहेगा, सूरज चंद्र रहेगा, नाम रहेगा, अमर है, इंदिरा गांधी अमर है, इस पार्टी अमर है, अमर है। హనంకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య, మేయర్ గుండు సుధారాణి, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు. రంగనేమో మన దగ్గరికి వచ్చాడు, బిల్లనేమో నిజామాబాద్ ఎక్కడ ఆదిలాబాద్ పోయి మసల్ కన్నీళ్ళు స్టార్ట్ చేసి అయ్యో రైతులను ఆత్మహత్యలు చేసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. రైతు పక్షపాతి మా కాంగ్రెస్ అంటే మా తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా ఆయన ఒక వ్యవసాయదారు. వారి యొక్క బాధలు తెలుసుకొని వారు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్స్తో టాక్స్ అంటే మాట్లాడడం స్టార్ట్ చేసిందో అది తెలుసుకొని ముందుగానే బయలుదేరి ఇక ముసలి కన్నీళ్ళు స్టార్ట్ చేసిండ్రు. అది పొద్దున్నే వస్తారు కదా మన గంగిరెద్దులు వచ్చినట్టు. వీళ్ళ తెలంగాణలో వీళ్ళిద్దరు కూడా ఆంబోతుల్లాగా వచ్చిన ఆంబోతుల్లాగా బిల్లావరికి రంగవరికి తిరుగుతారు వాళ్ళు. సో మళ్ళీ వాళ్ళు మమ్మల్ని తిరుగుతారు పాపం, అన్నేతకు భావించకండి మా సోదరులు. సో పోయి ఒకటే బాధ, ఒకటే కన్నీటి బాధ. ఎంత అంటే ఇక రైతులను అసలు మేము కాంగ్రెస్ పట్టించుకుంటలేదని, బోనస్ ఇవ్వలేదని, మొక్కజొన్నలను పట్టించుకోలేదు, ఈ విధంగా దుష్ప్రచారం చేసుకుంటా ఇక అక్కడ ఆయన రాగానే ఉచ్చపడ్డదంట కాంగ్రెస్కు. వాడు అంటాడు ఓ విధం అంటాడు. ఇక పాపం నిన్న జుబ్లీలో చూసినాం కదా ఎవరికి ఉచ్చపడ్డదో. ఇక సిగ్గు, మానవం, లజ్జ ఇంకేమైనా ఉంటే బిల్లా రంగాలకు అన్నీ తలుపులు పెట్టుకొని ఇంట్లో కూర్చోండి. మీరు సంపాదించిన ఆస్తిని ప్రొటెక్ట్ చేసుకోండి. స్వయంగా మీ మరదలే మీ ఇంటి ఆడబిడ్డనే వచ్చి ఒక్కొక్క పేజీ రోజు ఒకటి రిలీజ్ చేస్తారు మీ జీవిత చరిత్ర అయిందని, మీకు ఎక్కడెక్కడ దోసుకున్న ఆస్తులు ఉన్నాయనేది ఒక్కొక్క పేజ్ రిలీజ్ చేసుకుంటూ వస్తుంది. ఒక్కొక్క జిల్లా పోతుంది, ఒక్కొక్క పేజ్ రిలీజ్ చేస్తుంది. నిన్న ఖమ్మం పోయి మా గౌరవ మా తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా పొగిడింది. ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్ నాయకులు. అలాంటి వాళ్ళని మీ వల్ల దూరం అయిపోయింది. దూరం అయిపోవట్లో ఇవాళ పార్టీకి దుస్థితి వచ్చిందని కూడా అంత క్లియర్గా స్పష్టంగా చెప్తుంది. కానీ ఈ బిల్ల రంగాలు ఇంకా మేము తొడగొట్టి మీసాలు తిప్పుకుంటూ వస్తాను. మీసాలు కానీ పాపం మీసాలు ఉన్నట్టు వేషాలు వేసుకొని తిరుగుతాను. నిన్న వచ్చి ఇక వరంగల్లో ఏకదాటిగా ఒకటే సోది పెట్టి చెప్పిండు. మరి మీకు బుద్ధి జ్ఞానం ఏమన్నంటే మరి అప్పుడు రైతులు అడిగినందుకే వారికి మా సన్నమ్మ చెప్పింది, ఖమ్మంలో బేడీలు వేసిన ఘన చరిత్ర మీది రైతులకు. అలాగే ఇక ఆ బిల్లానైతే అక్కడ జగిత్యాలలో దళిత సోదరులు ఈ యొక్క ఇసుక పైన అడ్డం తిరిగినందుకు నువ్వు వారిని లారీలతో తొక్కించిన ఘన చరిత్ర నీది. వారిని పాపం అంటే వారికి శాశ్వతంగా వారిని ఒక హెల్ప్లెస్ లేకుండా చేసిన ఘన చరిత్ర బిల్లాది. ఇంకా మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడడం చాలా సిగ్గుచేటు.
పత్తి కొనుగోలు అనేది ఎవరు చేస్తారు? CCI ఒక రూల్ పెట్టింది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, ఒక యాప్ ఇచ్చింది రైతులకు. ఎందుకంటే ఎలాంటి కూడా వారికి ఇబ్బందులు జరగద్దు, తర్వాత మోసాలు జరగద్దని రైతులకు ఒక యాప్ పెట్టి యాప్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వచ్చి ఇది రాష్ట్ర ప్రభుత్వం వల్లనే రైతులు ఇబ్బంది గురవుతున్నారని ఇక పాపం అమాయకమైన ప్రజలను మోసం చేసే విధంగా, లేకుంటే వారు అమాయకంగా మాట్లాడుతున్నారు లేక అధిక తెలివితో మాట్లాడుతున్నారు తెలియదు. కానీ మీ చరిత్ర ఖతమైపోయింది. మీ కవిత మీ ఆడబిడ్డని రోజుకొక పేజ్ ఇప్పుకుంటూ మీ యొక్క బట్టలు కూడా తీస్తుంది. ఆమె మాట్లాడేదానికి సమాధానం లేదు, కానీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుంది. మా ముఖ్యమంత్రి గారిని మొగనివా అదే ఇదాన్ని కొట్టిన డైలాగులకు కర్ర కాల్చి వాత పెట్టిండు, మిమ్మల్ని బొంద పెట్టిండు. ఇంకా దానికి ఇంకోసారి నువ్వు మొగోడైతే రా నువ్వు అని బజార్లో మాట్లాడి హేళన కాదు. అంతకుముందు కూడా చెప్పినా నువ్వు మొగోని కాదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఒకసారి మా దగ్గర రమ్మని చెప్పినాను. ఇక్కడికి వరంగల్కి వస్తే మా నాయనన్న నేను ఇద్దరే చూపెడతాం. అది కూడా చెప్పిన ఏమేమి చేయాలన్నా అవన్నీ చేస్తాం. 3rd డిగ్రీ ఎట్లుంటుంది, తర్వాత ఇంకో డిగ్రీ ఎట్లుంటుందో చూపెడతాం మేము. అయినా కూడా మా ముఖ్యమంత్రి గారిని ఏకవశంగా గౌరవం లేకుండా, తర్వాత పోలీసు వాళ్ళు ఏం పీకుతున్నారు, పింక్ బుక్లో రాసుకుంటా, బ్లాక్ బుక్లో రాస్తా, రెడ్ బుక్లో రాస్తా అని పోలీసు వాళ్ళని కూడా ఇదే బెదిరింపు. అంటే మీ దురహంకారం ఎట్లుందంటే ఇంకా మీ అహంకారం తప్పుతలేదు. పోలీసు వాళ్ళని నువ్వేం చేయలేవు, నేనేం చేయలేవు, ఏ పార్టీ కూడా ఏం చేయలేదు. కాకి ఎప్పుడు కూడా కాకే ఉంటుంది. వాళ్ళు చేసేది వాళ్ళ డ్యూటీ చేస్తారు. మీరే కదా ఇన్నాళ్ళు 10 ఏళ్ళు కాకిలను అడ్డం పెట్టుకొని వాళ్ళను మీరు ఫోన్ ట్యాంపింగ్ తర్వాత ఎన్ని చేయలేదు. అందరు జైల్లో ఉన్నారు, మగ్గుతున్నారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళని పోలీసు వాళ్ళను ఏదో భయపడతారు, తాటాకులు చప్పుడులో కుందేలు భయపడతాయా? ఈ విధంగా డైలాగులు కొట్టడం మానుకో. మేము మా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఇచ్చే దానిపైన మేము ఎప్పుడు కూడా ప్రజలకు పోతున్నాం. రైతులు అమాయకులు కాదు, మా రైతులను ఆదుకునే ప్రభుత్వం ఇది. 100% పత్తి రైతులు కానివ్వండి, మొక్కజొన్న రైతులను కానివ్వండి, మొన్న వచ్చి మా ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్లీ ఏరియల్ సర్వే చేసి రైతుకు 10,000 ఎకరానికి ఇచ్చింది. కనీసం ఇంత ఇంగిత జ్ఞానం ఉన్నదని ఏనాడైనా మీరిద్దరు బిల్ల రంగాలు మీరు 10 ఏళ్లలో ఎప్పుడన్నా నేను మా మీడియా సోదరుల ముఖ్యసూటిగా వారి ద్వారా అడుగుతున్నాను, ఎప్పుడైనా నువ్వు ఏదైనా కొనుగోలు కేంద్రాలకు అంటే మార్కెట్ యార్డ్లకు పోయినరా? ఒక్కరోజైనా చూసిండ్రా సోదరుల? ఒక్కరోజు కూడా మీరు మార్కెట్ యార్డ్కు రాని ముఖాలు ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని ఏదో ముసలి కన్నీళ్ళు కార్చే విధంగా చేస్తున్నారు. కానీ ఇంకా అందులో ఉన్న పింకి గొర్రెలు ఇంకా దొరతనానికి బానిసత్వానికే అలవాటు పడ్డారు. ఎవరికి నోరు లేదు. ఈ 2 బిల్లా రంగాలు వస్తేనే మాట్లాడితే చప్పట్లు కొట్టుకుంటుంటుంది. మీరు కనీసం మాకు స్వేచ్ఛ ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడేదానికి. మీరు ఏమన్నా మాట్లాడండి, ఏదన్నా చెప్పండి, ప్రజల కాడికి పోండి, ప్రజలకు చెప్పండి అని. కానీ పింకి గొర్రెలు ఎంతసేపు ఆ సొల్లు నాకుంటూనే ఉంటున్నారు. పింకి గొర్రెలారా ఇప్పుడన్నా మారండి మీరు. వీళ్ళు సంపాదించిన ఆస్తులు మిమ్మల్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని మీరంతా బినామీలు. ప్రతి ఒక్కడు ఒక్కొక్క జిల్లాలో వాళ్ళకి బినామీలు ఉన్నారు. ఇది ప్రతిసారి నేను బల్ల గుద్ది చెప్తాను. సో దయచేసి మా తెలంగాణలో ఉన్న రైతన్నలు ఈ పింకి గొర్రెలకు ఈ బిల్లా రంగాన్ని మాటలకు నమ్మకండి, మళ్ళీ మోసం పోకండి. ఎప్పుడు కూడా ఈ వచ్చే గంగరెద్దుల్లాగా వస్తే 2 ఆంబోతుల్లాగా ఈ విధంగానే మాట్లాడుతుంటారు. కానీ మా ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులను ఆదుకునే ప్రభుత్వం, రైతులను సంక్షేమం కోరుకునే ప్రభుత్వం. రైతుకి ఏమన్నా అయితే తక్షణమే వారిని ఆదుకునే ప్రభుత్వం మాది. కాబట్టి మీరందరూ కూడా మా రైతన్నలందరూ కూడా వరంగల్ మార్కెట్లో ఉన్న రైతన్నలు కానివ్వండి, అందరూ కానీ మా తెలంగాణ ప్రజలు ఉన్న రైతన్నలు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీకు కన్నీటి వస్తే కన్నీటి తుడిచే బాధ్యత మా ముఖ్యమంత్రి గారిది. కాబట్టి మీకు తెలియజేసి ముగిస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్.